ఓం శ్రీ మహాగణపతే నమ. ఓం శివగురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. ఈరోజు సంఖ్యాశాస్త్రం గురించి వివరిస్తాను. మీ పేరులో మొదటి అక్షరం ఆర్ అనే అక్షరం గురించి ఎవరికి వస్తుందో వారికి ఏం జరుగుతుంది అన్న దాని గురించి. సంఖ్యాశాస్త్రంలో ఆర్ అనే అక్షరం నంబర్ 9, కుజుడు కారకుడు. రామారావు అనే వ్యక్తి అంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పేరు రామారావు. రామారావు ఆర్తో మొదలవుతుంది. ఈ ఆర్ అనే అక్షరం గలవాడు మీ పేరులో మొదటి అక్షరం ఆర ఎవరు వస్తుందో వాళ్ళకి మంచి లక్క కలిసి వస్తుంది. ఈ ఆర్ అనే అక్షరం గలవారు అంచులంచులుగా ఎదుగుతారు. మీరు కష్టపడి సాధిస్తారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఏ పనిలోనే ఎక్కువగా కష్టపడతారు. కష్టపడే తత్వం వాళ్ళు. వీరికి సంఘంలో గౌరవం, కీర్తి, పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉంటాయి. ఈ 9 నెంబరు కుజుడు కాబట్టి కష్టపడే తత్వం. కష్టపడతారు. కష్టపడతారు, ఎదుగుతారు. ఈ 9 నెంబర్ గలవారు కష్టపడతారు, ఎక్కువ ఫలితం కూడా వస్తుంది. వీరు కుజుడు కారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్లు చేస్తారు, భూములు ఎక్కువగా చేస్తారు, వ్యాపారాలు, ఇటువంటి బిజినెస్లు కూడా ఉంటాయి ఎక్కువగా. ఈ రామారావు అనే వ్యక్తి అందరికీ తెలిసిందే, సినీ పరిశ్రమలో బాగా డెవలప్మెంట్ అవుతారు. అలాగే త్రిబుల్ ఆర్ అంటే ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. ఈ ఆర్ అక్షరం ఎవరు నేమ్ చూసుకోండి, వీళ్ళు మంచి రిచ్లో ఉంటారు. రాయల్టీ మెయింటైన్, ధనధాన్యాలు,
లేదా పుట్టుకలో ఎంత లేని వారైనా కష్టపడి సంపాదించుకునే విధానం వీళ్ళకు ఉంటుంది. వాళ్ళకి మంచి యోగం అనే చెప్పచ్చు. అదేవిధంగా రజనీకాంత్, రామోజీరావు, రాజమౌళి, రామోజీరావు, రాజమౌళి, రాఘవేంద్రరావు ఇటువంటి పెద్ద వ్యక్తులు కూడా వీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ రంగంలో తీర్చిదిద్దుకుని కష్టపడి మంచి డెవలప్మెంట్ అవే అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ ఆరక్షరం ఎవరికి ఉన్నా కష్టపడితే మీకు ఫలితం ఉంటుంది. వీళ్ళకి ఈ పేరు గల వాళ్ళకి లీగల్ గొడవలు కూడా ఉంటాయి. వీళ్ళకి రెడ్, ఎల్లో రంగులు మ్యాచ్ అవుతాయి. వీళ్ళకి లక్కీ నెంబర్లు 1, 2, 9 మంచివి. ఆదివారం, సోమవారం, మంగళవారాలు వీరికి మంచివి.
కార్యక్రమాలు, తీర్థయాత్రలు, హోమాలు, జపాలు, పూజలు ఎక్కువ చేస్తారు. దైవభక్తి ఎక్కువ ఉంటుంది. ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు, ప్రజల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందరూ బాగుండాలి, మనం బాగుండాలని తత్వం మీద కష్టపడి బాగా సంపాదించుకుని ముందుకు వస్తారు. దైవభక్తి ఉంటుంది. తీర్థయాత్రలో మంచి బుద్ధి గలవారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వారి వారి కుటుంబ సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారు సినీ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అంచెలంచెలుగా వెలిగారు. కానీ వారి భవిష్యత్తు ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది. రాజకీయ ప్రవేశం ఉంటుంది. వీరికి మంచి యోగం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయంలో రాబోయే కాలంలో రాజకీయంలోకి వస్తారు. ప్రజల సమస్యల గురించి, ప్రజల గురించి ఎక్కువగా ఆలోచన శక్తి, ఆ భావాలు తాతగారుల నుంచి అతనికి ఉన్నాయి. రాజకీయంలో డెవలప్మెంట్ ఉన్నది. మంచి పేరు ప్రఖ్యాతులు, డెవలప్మెంట్ అవుతుంది. రాజకీయం రాణిస్తుంది జూనియర్ ఎన్టీఆర్. ఓం శుభం భూయాత్.